ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ టు మనం టీవీ. చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఇండిగో ఎయిర్లైన్స్ కు చెందిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాంకేతిక లోపం కారణంగా విమానం గంటల తరబడి ఆలస్యం కావడమే కాకుండా ప్రయాణికులను విమానం లోపలే ఉంచడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చెన్నై నుంచి సింగపూర్ వెళ్లాల్సిన ఇండిగో విమానం 6E51 సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయింది. అయితే విమానం త్వరలోనే బయలుదేరుతుందని భావించిన సిబ్బంది సుమారు 200 మంది ప్రయాణికులను బోర్డింగ్ పూర్తి చేసి విమానం లోపలికి పంపారు. కానీ సమస్య పరిష్కారం కాకపోవడంతో వారు ఏకంగా 5 గంటల పాటు విమానంలోనే బందీలుగా ఉండిపోయారు. సాధారణంగా చెన్నై నుంచి సింగపూర్ ప్రయాణానికి సుమారు 3:30 గంటల నుంచి 4 గంటల సమయం పడుతుంది. కానీ అంతకంటే ఎక్కువ సమయం విమానం కదలకుండా రన్వే పైనే ఉండడంతో ప్రయాణికులు సహనం కోల్పోయారు. విమానంలో గాలి సరిగ్గా ఆడకపోవడం, సరైన సమాచారం ఇవ్వకపోవడంతో వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సో పరిస్థితి విషమించడంతో ప్రయాణికులు విమాన సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. తమను కిందకు దించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. సో ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ డిలే అయితే యాక్సెప్ట్ చేస్తారు. కానీ సో ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలు కొందరు ప్రయాణికులు మొబైల్ ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలు ఇప్పుడు వైరల్ కావడంతో నెటిజన్లు ఇండిగో ఎయిర్లైన్ తీరుపై మండిపడుతున్నారు. సాంకేతిక లోపం ఉంటే ప్రయాణికులను టెర్మినల్లో ఉంచాలి, కానీ ఇలా విమానంలో నిర్బంధించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఎయిర్లైన్స్ కనీస మర్యాదలు పాటించడం లేదని విమర్శలు కూడా వెల్లువెత్తున్న నేపథ్యం. సో ఏదైనప్పటికీ ఇండిగో తీరు అసలు మారట్లేదని చెప్పుకోవాలి. సో ఇంతకుముందు ఆల్రెడీ ఒక పక్క టికెట్స్ మనం బుక్ చేసుకోవడం గమనించాం. దాని తర్వాత టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పి ఫ్లైట్ డిలేడ్ అని, ఫ్లైట్ క్యాన్సిల్ అని, ఇలాంటివి మనం చాలా సందర్భాల్లో చూసాం. సో చెన్నై ఎయిర్పోర్ట్లో ఇండిగో ప్రయాణికులు ఆందోళన చెందారు. చెన్నై నుంచి సింగపూర్ వెళ్లాల్సిన ఇండిగో ఫ్లైట్ ఒక చేదు అనుభవం ఎదురైంది ప్రయాణికులకు. సాంకేతిక కారణాలతో విమానం ఆలస్యం కావడంతో సుమారు 200 మంది ప్రయాణికులను ఏకంగా 5 గంటల పాటు విమానంలోనే కూర్చోబెట్టారు. ప్రయాణ సమయం కంటే ఎక్కువసేపు వాళ్ళు వెయిట్ చేయాల్సిన సిచ్యువేషన్. సో ఒక పక్క పిల్లలు, ఒక పక్క వృద్ధులు నానా ఇబ్బందులు పడ్డారు. సో కనీసం గాలి కూడా ఆడని పరిస్థితి. అప్పుడు వెంటనే క్యాబిన్ క్రూతో మాట్లాడిన తర్వాత వాళ్ళు క్యాప్టెన్తో చెప్పి 4 అవర్స్ వెయిట్ చేసిన తర్వాత రన్వే పైన మళ్ళీ ఆ విమానాన్ని వేరే కనెక్టింగ్ విమానాన్ని ఇంకా ఆ వెహికల్స్ తెప్పించి వాళ్ళందరినీ లాంజ్ యాక్సెస్లో కూర్చోబెట్టిన పరిస్థితి. ప్రయాణికుల పట్ల ఇండిగో చేస్తున్న నిర్లక్ష్యం గురించి మీరేమనుకుంటున్నారు? మస్ట్ కామెంట్ చేయండి.